రామ్నాథ్ గారు, ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు లడ్డూ ఇష్యూ ప్రస్తావించుంటారా, ప్రస్తావించి ఉండరా? ఈ కొవ్వు ఇష్యూ ప్రస్తావించుంటారా, ప్రస్తావించి ఉండరా? ఈ ప్రచారాన్ని ఉధృతం చేయాలని చెప్పుంటారా, చెప్పుండరా? ఎందుకంటే నాకు ఎక్కడొస్తోందంటే డౌటు, ఈ కొన్ని ఎల్లో మీడియాలో వచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూసినప్పుడు కొంత అనుమానం కలుగుతుంది. ఇప్పుడు ఈశ్వర్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ టూర్ ని 2 విధాలుగా చూడొచ్చు మనం. ఫస్ట్, ఈ రోజు రేపు ఎల్లుండి నేషనల్ మీడియా ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తే ప్రధానంగా మీడియాని మేనేజ్ చేయడానికి వెళ్తూ ఉంటారన్న ఒక ఇది ఉంది. అవును. సో ఈ రోజు కాకపోయినా రేపు ఎల్లుండి ఏమన్నా మళ్ళీ ఇంకో రౌండ్ ఏమన్నా నేషనల్ మీడియా ప్రచారం మొదలు పెడుతుందా లేదనేది చూడాలి. దాన్ని బట్టి కూడా చంద్రబాబు నాయుడు గారు మీడియా మేనేజ్మెంట్ కోసం కూడా ఢిల్లీ వెళ్ళారా లేదన్నది మనకు తెలుసు. కానీ ఆయన ఎందుకు మాట్లాడలేదు? మీడియా అడిగిన ప్రశ్నలకు అవకాశం దొరికితే దేశం మొత్తం వినేలా మాట్లాడాలి కదా. ఆయన నేచర్ కదా, అది నైజం కదా. ఇప్పుడు పొరపాటున ఎవరైనా టక్కని మీరు కల్తీ జరిగిందన్న 4 ట్యాంకర్లు మళ్ళా మీరు లడ్డు తయారు చేశారంట కదా సార్, ఎందుకు అలా జరిగిందంటే సమాధానం ఉండదు. బోలే బాబాను మీరు 2018లోని మీరే తెచ్చారంట కదా సార్ అంటే సమాధానం ఉండదు. 2018లో మొత్తం లడ్డుకంతా మంచి నెయ్యి వాడి ఉంటే మళ్ళీ ప్రత్యేకంగా రోజుకు 900 కేజీల నెయ్యిని వాసనగా రావడానికి, ఉండలు చేసే సమయంలో వాడడానికి ప్రత్యేకంగా ఎందుకు తెచ్చారు సార్ అంటే సమాధానాలు లేవు. అందుకనే ఆయన హిందీలో ప్రశ్న అడిగితే చంద్రబాబు నాయుడు గారు తర్వాత మాట్లాడదామని తెలుగులో చెప్పేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మీరంతా ఈ లడ్డు మీద నాతో పాటు మాట్లాడండి అంటే అమిత్ షా గారు, మోడీ గారు తల ఊపుతారు అనేది నేను అనుకోవడం లేదు ఈశ్వర్ గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినంత మాత్రాన్ని వాళ్ళ లైన్ మార్చుకునే పరిస్థితి లేదు. కాబట్టి మనం నిశ్చితంగా గమనిస్తే ఇక్కడ ఈ మధ్య కొన్ని అంశాల్లో గ్యాసిప్స్ ను ప్రచారం చేయడానికి టీవీ ఛానళ్ళని వాడుతోంది తెలుగుదేశం పార్టీ. బాగా గమనించండి, టీవీ ఛానల్లో అచ్చి అబద్ధాన్ని కూడా రివర్స్ లో వైసీపీ మీద ప్రయోగిస్తున్నారు. కానీ మరుసటి రోజు వాళ్ళ పత్రికల్లో అవి రావు. మళ్ళా మన రోజా జోగి రమేష్ గారి మధ్య జరిగిన సంభాషణ కూడా టీవీలో వేశారు, కానీ తెల్లారి పత్రికల్లో లేదు. మళ్ళీ ఇక్కడ లేదు. అంటే ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఏం చేస్తున్నారు, అమిత్ షాకు వెళ్లి చంద్రబాబు నాయుడు గారు ఫిర్యాదు చేశారు లడ్డు మీద, వైసీపీ సంగతి తేలిపోతుంది, ఈడీ వచ్చేస్తుంది అని ప్రచారం చేస్తున్నారు. కానీ ఈనాడు లాంటి వెబ్సైట్లలో పోతే మళ్ళా లడ్డు మీద మాట్లాడారనేది లేదు. అమరావతికి చట్టబద్ధత కోసమే అమిత్ షా గారిని చంద్రబాబు నాయుడు కలిశారు అని బోర్డు చెప్తూ ఉన్నారు. ఇక్కడ బాగా గమనిస్తే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తాను ఒక ఊహలోనికి వెళ్ళిపోయారు. తానే పరీక్ష రాసేసి తాను కొన్ని సమాధానాలు రాసి, నేను రాసిన సమాధానాలన్నీ కరెక్ట్, నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఇవే సమాధానాలు రాయాలి అని చంద్రబాబు నాయుడు గారి ఆర్గ్యుమెంట్. కానీ ప్రజలకు, బీజేపీ వాళ్ళకు బాగా అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా తన గోయి తాను తవ్వుకున్నారు, ఈ గోయిలోకి మనం ఎందుకు తిరగాలి, చంద్రబాబు నాయుడు గారు రాసిన సమాధానాలన్నీ పచ్చి అబద్ధాలు అనేది బీజేపీ వాళ్ళకు కూడా తెలుసు. కానీ మాధవ్ లాంటి వాళ్ళు పక్కన కూర్చొని మాట్లాడారు కదా మొన్న ఆ గ్రూప్ గా పెట్టిన ప్రెస్ మీట్ లో. అయితే మనం గమనిస్తే మాధవ్ గారు ఎక్కడ కూడా జంతువులకు ఉందని చెప్పలేదు, కల్తీ జరిగింది దుర్మార్గం అని చెప్పేసి వెళ్ళిపోయారు. కానీ అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ ప్రెస్ మీట్ జరిగిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్ డిబేట్ పెట్టి ఎందుకు బీజేపీ వాళ్ళు రావడం లేదు ముందుకు అటు మాట్లాడారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద చాలా గౌరవంతోనే చెప్పాల్సిన అంశం ఏంటంటే, ఒక చంద్రబాబు నాయుడు గారు మినహా ఈ ప్రపంచంలో ఏ హిందువు కూడా ఈ మాటలు మాట్లాడేందుకు సాహసం చేయరు, అది కూడా రిపీటెడ్ గా. ఎక్కడ జంతువులకు మొదలుపెట్టి కెమికల్స్ అని చెప్పి, అసలు నెయ్యే కాదని చెప్పి, మళ్ళీ జంతువుల కోతో తయారు చేసిన రసాయనాలని చెప్పి, చివరకు బాత్రూమ్లు కడిగే కెమికల్స్ వాడారు అనే స్థాయికి వెళ్ళిపోయారు. ఇది బీజేపీ వాళ్ళు వాడలేరు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే ఈ పదాలు ఎవరు వాడినా, ఈ ప్రచారం ఎవరు చేసినా కూడా ప్రజలు అసహించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ నిజంగా అది జరిగి ఉంటే, మీరు రాష్ట్ర పెద్దగా మీరు దీన్ని కవర్ చేయాలి, కానీ ఇల్లు ఎక్కి ఎందుకు ప్రచారం చేస్తున్నారు అన్నది మౌలిక ప్రశ్న. దీన్ని బీజేపీ వాళ్ళు గుర్తించారు, అందరూ గుర్తించారు, చంద్రబాబు నాయుడు గారు మాత్రం గుర్తించడం లేదు. తాను నమ్ముతున్నది చంద్రబాబు నాయుడు గారి సొంత స్ట్రాటజీ అయితే తెలుగుదేశం పార్టీని ఎవరు కాపాడలేదు. ఒకవేళ ఎవరైనా సలహాదారులకి ఈ సలహా ఇచ్చింటే, ఇలాంటి ఆకతాయి సలహాలు ఇస్తున్న సలహాదారులను తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వెంటనే మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు ఈ రోజు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒక విషయం చెప్పారు, అంటే ఆయన కూడా బెదిరింపాల్సి వస్తున్నాయంటే మేము చెప్పినట్టుగానే చెప్పాలి, మీరు జంతువులకు ఇదే కాదు ఇంకా చాలా బ్యాడ్ గా కలిపారు అన్నది కూడా మీరు చెప్పాలి అంటూ బెదిరించారట. దాంతో పాటు నాగేశ్వర్ గారు ఒక విషయం చెప్పారు. ఒక బీజేపీ నాయకుడు నాకు ఫోన్ చేశారు, ఫోన్ చేసి సార్ చంద్రబాబు నాయుడు గారు ఇదే వ్యవహారంలో ఇతర మతాలకు సంబంధించిన ప్రార్థనా మందిరాలకు సంబంధించిన వ్యవహారం అయితే ఇంత పబ్లిక్ గా ఇంత ప్రాపగాండా చేయగలుగుతారా అని నాగేశ్వరరావు గారిని బీజేపీ నాయకుడు ప్రశ్నించారట. దాంతో నాగేశ్వర్ గారు మరి నన్నేం చేయమంటారు అంటే, మేము ఎలాగో కూటమిలో ఉన్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు మాటలు మేము ఖండించలేం, కనీసం మీలాంటి వాళ్ళన్నా మాట్లాడాలి సార్. ఇదే ఏరే మతానికి సంబంధించి అయితే చంద్రబాబు నాయుడు గారు ఇంత ధైర్యంగా మాట్లాడే వల్ల అంటే హిందూ మతం అంతా లోకం అయిపోయింది చంద్రబాబు నాయుడు గారికి అని అన్నారు. మనం ఇంకా కొద్దిగా ముందుకెళ్ళి చూస్తే చంద్రబాబు నాయుడు గారి అన్ని అంటే మరి ప్రకృతి భగవంతుడు ఏమో కానీ ఒకటోటి ఇంటర్లింక్ అవుతున్నాయి.
కొద్ది రోజుల క్రితమే హెరిటేజ్ పెరుగులో నాణ్యత లేదని ఒక రిపోర్ట్ రాగానే మీరు గమనించండి ఎంత కంగారు పడిపోయి మొత్తం మరుసటి పత్రికల్లో కూడా దాన్ని అంతా ఖండిస్తూ వచ్చారు. ఎందుకు వచ్చారు? హెరిటేజ్ లో నాణ్యత లేదు అంటే బిజినెస్ పడిపోతుంది, మనకు నష్టం వస్తుంది. హెరిటేజ్ ఒక ఓనర్ ఉన్నాడు కాబట్టి కౌంటర్ చేసుకుంటున్నారు. అంటే వెంకటేశ్వర స్వామి ఆలయం అనాథన, అక్కడ ఉన్న చైర్మన్ కావచ్చు, ఈవో గారు కావచ్చు, కనీసం వాళ్ళని ఈ ప్రచారాన్ని అడ్డుకోవాలి. లేదు వాళ్ళు కూడా రాజకీయాల్లో మిళితం అయిపోయారు. ఇంకెవరు ఇప్పుడు? అంటే చంద్రబాబు నాయుడు గారు తన కుటుంబానికి తన సొంత వ్యాపారాలు, సొంత రాజకీయాల కోసం అయితే ఒకలా, అదే వెంకటేశ్వర స్వామి ఆలయం మీద మనం ఎంత ప్రచారం చేసినా నష్టం జరిగితే లడ్డూ జరుగుతుంది, వెంకటేశ్వర స్వామి ఆలయానికి జరుగుతుంది, మనకు రాజకీయంగా మంచి జరుగుతుంది కదా అన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తూ ఉన్నారు అనేది బాగా అర్థమవుతుంది. మీరు అందరూ వచ్చి మాట్లాడండి అంటున్నారు, కానీ మీరు ఈ మధ్య కొద్దిగా గమనిస్తే నారా లోకేష్ గారు దీంట్లో ఎక్కువగా ఎంటర్ కావడం లేదు. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారితో మాట్లాడించచ్చు కదా, దీని మీద మాట్లాడించడం లేదు. ఎందుకంటే 9 మంది కూర్చున్న సందర్భంలో కూడా నారా లోకేష్ గారు తలదించుకొని సైలెంట్ గా ఉన్నారు. ఏదో పాప భీతిలాగా ఇట్లా తలదించుకొని ఎందుకున్నారు? ఇప్పుడు నారా లోకేష్ గారు ఇవన్నీ తప్పు అనేది చంద్రబాబు నాయుడు గారి ఆత్మకు కూడా తెలుసు. ఈశ్వర్ గారు అంత అమాయకుడేం కాదు ఆయన. మనం ఒక ఆలయానికి సంబంధించి ఇలా పదే ప్రచారం చేయడం తప్పు అనేది తెలుసు. దాంట్లో కుమారుడిని లాగడం ఎందుకని చెప్పి మొత్తం చంద్రబాబు నాయుడు గారు మీదేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు మోయలేని ఒక భారాన్ని నెత్తినేసుకున్నారు. ఇప్పుడు దాన్ని అందరికీ పంచాలన్న ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక్కనే కాదు, బదనాం అయితే మనం అంతా కూటమిలో అందరం కావాలి అన్న ఉద్దేశంతో అందరినీ లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.